మదనపల్లె తహసీల్దార్పై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణ జరుగుతోందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పెద్దిరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని వాడుకుని భూములు కబ్జాలు చేశారని విమర్శించారు. మంగళంపేట అటవీ భూములు పెద్దిరెడ్డి గెస్ట్ హౌస్ కోసమా లేక ఎర్రచందనం అక్రమ రవాణాకు వాడుకుంటున్నారా అని ప్రశ్నించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ అగ్ని ప్రమాద ఘటనపై వేగంగా దర్యాప్తు జరుగుతోందన్నారు. పేదవారి ప్రభుత్వ భూములను దోచుకున్నారని అన్యాయంగా మండిపడ్డారు. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెట్టిందే వైసీపీ అని, వారు పెట్టిన అప్పులను తాము కడుతున్నట్లు మంత్రి అనగాని అన్నారు. గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యంగా అతనే మాట్లాడుతూ చెప్తున్నాడు అసలు అక్కడ వేరే వాళ్ళు ఉంటారు అంటే అసలు ఆ ప్రాంతాన్ని దేనికి వాడుతూ ఉన్నాడు, అతను చేసినటువంటి ఎర్రచందనం స్మగ్లింగ్కి అడ్డగా వాడుతూ ఉన్నాడా, దేనికి వాడుతూ ఉన్నాడు కూడా మనకు తేల్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ముఖ్యంగా సినిమాలో ఉన్నట్టు ఊరు బయట మామిడి తోట అన్నట్టుగా ఊరు బయట వేరే వాళ్ళు తెలుగు వాళ్ళు కూడా ఎవరు నివసించకుండా, ఎందుకంటే ప్రెస్ సోదరులు కూడా అక్కడికి వెళ్ళి చూద్దాము తీద్దామంటే కూడా భయపెట్టే విధంగా అక్కడ గూండాలని అతను మనుషుల్ని వేరే రాష్ట్రాలు చెందినటువంటి మనుషుల్ని కూడా పెట్టి అక్కడ పోషిస్తున్నారని చెప్పేసి కూడా మనకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. కలెక్టర్ గారు ఉన్నారు, సిఎఫ్ గారు ఉన్న, కన్జర్వేటివ్ ఫారెస్ట్ గారును, ఎస్పీ గారు కమిటీ వేశాము. వాళ్ళు పూర్తిగా దానిపైన పూర్తి విశ్లేషణ చేసి పూర్తి రిపోర్ట్ ఇస్తారు. తప్పకుండా తప్పిదం జరిగిందని చెప్పి నిర్ధారణ అవుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఎవరైతే వెబ్లాండ్లో మార్పులు గతంలో చేశారో లేకపోతే ఫిజికల్గా వీళ్ళు కట్టినప్పుడు ఎవరైతే వారికి సపోర్ట్ చేశారో అధికారులపై యాక్షన్ ఉంటుంది. తప్పకుండా ఎవరైతే చేసుకున్నారో వారిపైన కూడా పూర్తిగా యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. మదనపల్లిలో కూడా వాళ్ళ అనుచరులు, పెద్దిరెడ్డి గారి అనుచరులు విధంగా ఉన్నారు. మాధవరెడ్డి గారు కానీ డైరెక్ట్ ఎమ్మెల్యే గారే అక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. దీని గురించి డెఫినెట్ మదనపల్లి అగైన్ డిఫరెంట్ ఇష్యూ. దాంట్లో డెఫినెట్గా ఎమ్మెల్యే కంప్లైంట్ ఇచ్చారు. అలా కాకుండా మనకి మ్యూటేషన్స్ చాలా ఇల్లీగల్గా జరిగినాయని చెప్పేసి కూడా లిస్ట్ ఆఫ్ ఇది ఇచ్చారు. అది కూడా సపరేట్ ఎంక్వైరీ చేయబోతా ఉన్నాం. ఎవరైతే ఇట్లా మ్యూటేషన్స్ కానీ నేను గతంలో చెప్పా, సింపుల్గా డిజిటల్కి ఎవరితో అప్పచెప్పినా లేదా డిజిటల్కి ద్వారా ఆటోమేటిక్గా ఏదైనా మ్యూటేషన్ జరిగినా, వెబ్లాండ్లో ఏదైనా మార్పులు చేర్పులు జరిగినా, అన్యాయంగా జరిగితే మాత్రం అది